Hello guys, welcome to my channel. In this video we are going to making a solar tracker using Arduino EVNO. సో మనకి ఈ ప్రాజెక్ట్ కావాల్సిన కాంపోనెంట్స్ చూస్తే సోలార్ ప్యానెల్, అలాగే ఎల్డిఆర్, రెజిస్టర్స్, ఆర్డినో, దీంతో పాటు మనకి సర్వో మోటారు, జంపర్ వైర్స్ అంటే కనెక్టింగ్ వైర్స్, ఫీమేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్ కొన్ని కనెక్టింగ్ వైర్స్ కావాలి. నెక్స్ట్ అలాగే గ్లూ గన్. సర్క్యూట్ చూస్తే సోలార్ ప్యానెల్ ఉంది కదా, సో ఈ సోలార్ ప్యానెల్కి ప్లస్ మైనస్ ఉంటాయి. సో వీటిని మనం కనెక్ట్ చేయము, జస్ట్ వదిలేయండి. ఈ ఎల్డిఆర్ ఉంటుంది కదా, సో ఈ ఎల్డిఆర్కి 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 టెర్మినల్స్కి మనము 10 కిలో ఓం రెసిస్టరు ఏదో ఒక టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 10 కిలో ఓం, ఇది ఎల్డిఆర్. సో ఈ ఎల్డిఆర్కి 10 కిలో ఓం రెసిస్టర్ని కనెక్ట్ చేసుకోవాలి. సిరీస్లో కనెక్ట్ చేసుకొని కనబడుతుంది ఈ విధంగా బెండ్ చేసుకొని, సో ఈ మన సోలార్ ఉంటుంది కదా, సోలార్ ప్యానెల్కి ఇటువైపు సో బోత్ సైడ్, సో ఇటొక ఎల్డిఆర్ ఇటొక ఎల్డిఆర్ని మనం సోల్డరింగ్ చేసుకొని గ్లూ గన్తో స్టిక్ చేసుకోవాలి గట్టిగా. ఇక్కడ ఒక ఎల్డిఆర్ ఉంది, సో ఇక్కడ ఒక ఎల్డిఆర్, సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఎల్డిఆర్లు. సో 2 ఎల్డిఆర్లకి ఇక్కడ 10 కిలో ఓం రెసిస్టరు. సో మీకు ఇక్కడ కలర్ కోడింగ్ కూడా చూడండి, ఓకేనా. బ్రౌను, బ్లాక్, ఆరెంజ్, గ్రే. సో ఇది 10 కిలో ఓం రెసిస్టర్. సో ఇక్కడ 10 కిలో ఓం రెసిస్టర్. సో 10 కిలో ఓం రెసిస్టర్స్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న 2 ఎల్డిఆర్లకి ఈ పక్క కనెక్ట్ గ్లూ గన్తో లేకంటే టేప్తో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి డైరెక్ట్ కనెక్షన్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డైరెక్ట్ కనెక్షన్. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఒక ఎల్డిఆర్కి ఇటువైపు ఇక్కడ ఒక వైర్తో కనెక్ట్ చేసుకోవాలి, ఒక వైర్ సోల్డరింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ చూడండి రెజిస్టర్కి ఇటువైపు, ఓకేనా, ఎల్డిఆర్ దగ్గర ఇక్కడ ఒక వైరు, నెక్స్ట్ అలాగే ఇటువైపు కూడా ఒక ఎల్డిఆర్కి ఇంకొక వైర్, ఇక్కడ 2 సోల్డరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెజిస్టర్స్కి మధ్యలో 5 వోల్ట్స్ కనెక్షన్ అనేది ఇంకో వైర్ అనేది జంపర్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత 2 ఎల్డిఆర్కి ఎలాంటి రెజిస్టర్స్ని మనం కనెక్ట్ చేయాలి కదా ఒక టెర్మినల్కి, సో ఆ టెర్మినల్ నుంచి ఒక వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సోల్డరింగ్ చేసుకున్న తర్వాత మనము ఆర్డినోకి కనెక్షన్ ఇవ్వాలి. ఒకవైపు డిజిటల్ పిన్స్ ఉంటాయి, ఇంకోవైపు మనకి అనలాగ్ పిన్స్ ఉంటాయి. సో ఇది వచ్చి మనకి ఒక డేటా కేబుల్ అనమాట. అంటే ఇక్కడ మనకి కోడ్ అనేది అప్లై చేస్తాము. ఇంకొక కోడ్ వచ్చి పవర్ కేబుల్కి ఒక పోర్ట్ ఉంటాయి, 2 పోర్ట్లు. సో ఇక్కడ అనలాగ్ పిన్స్లో ఇక్కడ మనకి ఇన్పుట్ వోల్టేజ్, గ్రౌండ్ పిన్స్, అలాగే కొన్ని అనలాగ్ పిన్స్ అనేటివి A0 నుంచి A5 అలాగ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అలాగే డిజిటల్ పిన్స్ అనేవి ఉంటాయి. 2 ఎల్డిఆర్లు అంటే మనం ఏదైతే తీసుకుంటామో సోలార్కి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఉంటాయి కదా, సో వాటిని మనం A0 to A1 ఏ విధంగా అయినా మనం తీసుకోవచ్చు. కాకపోతే మనం కోడింగ్ అప్లై చేసేటప్పుడు అక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఏదైతే మనం తీసుకున్నామో ఫస్ట్ మనం A0గా తీసుకుంటాం. సో దాన్ని తీసుకొచ్చి మన అనలాగ్ పిన్కి A0 కనెక్ట్ చేసుకుంటాం. ఇంకో ఎల్డిఆర్ కనెక్షన్ వచ్చి A1 పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఈ రెండింటి మధ్యలో మనం కనెక్ట్ చేసాం కదా, ఈ వోల్ట్స్ అనేది ఇది మనకి 5 వోల్ట్స్ అనమాట. సో దాన్ని మనం 5 వోల్ట్స్ ఇక్కడ మనకి ఆర్డినోలో మెన్షన్ చేసింటారు, అక్కడ మనం కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి గ్రౌండ్ పిన్కి తీసుకొచ్చి, సో ఇది వచ్చి గ్రౌండ్ పిన్. సో ఈ పిన్ మనం గ్రౌండ్ పిన్ ఎలాంటి రెజిస్టర్స్ మనం ఒక టెర్మినల్ కనెక్ట్ చేయాలి కదా, సో దాన్ని మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ సోలార్ ప్యానల్స్కి ఏ వైర్ని మనం కనెక్ట్ చేయమో అట్లే వదిలేస్తాం. నెక్స్ట్ సర్వో మోటార్. సో సర్వో మోటార్లో మనకి 3 వైర్స్ ఉంటాయి, ఆరెంజ్, రెడ్, బ్లాక్. సో ఆరెంజ్ వైర్ ఇది, నెక్స్ట్ మధ్యలోది రెడ్, తర్వాత బ్లాక్. సో ఆరెంజ్ వైర్ని తీసుకొచ్చి డిజిటల్ పిన్ 11కి ఇవ్వాలి. సో ఏ పిన్కైనా ఇవ్వచ్చు, కాకపోతే మనం ఏ పిన్కి ఇస్తామో అక్కడ మనం కోడింగ్లో మనం ఆ పిన్ అనేది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మనకు సర్వో మోటార్ అనేది రన్ అవుతుంది. సో తర్వాత రెడ్ పిన్. సో రెడ్ పిన్ తీసుకొచ్చి మనకి 5 వోల్ట్స్ అనలాగ్ పిన్లో ఇవ్వచ్చు. సో నెక్స్ట్ బ్లాక్ పిన్, గ్రౌండ్. సో ఈ విధంగా సర్క్యూట్ డిజైన్. సో సర్వో మోటార్ నుంచి మనకి ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్, రెడ్, బ్రౌన్. సో ఈ వైర్స్ నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఎక్స్టెండ్ చేసుకొని ఆరెంజ్ వైర్కి బ్లూ వైరు, రెడ్ వైర్కి గ్రీన్ వైరు, బ్రౌన్ వైర్కి ఎల్లో వైరు. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో మనకి ఆరెంజ్ వైర్ని మనం డిజిటల్ పిన్కి ఇవ్వాలి. సో ఏ పిన్కి అయితే మనము ఆరెంజ్ వైర్ని కనెక్ట్ చేస్తామో ఆ పిన్ని మనం కోడింగ్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే మనకి ఆ పిన్ అనేది ఎనేబుల్ అయ్యి మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ వైర్ అంటే మనకి పాజిటివ్ +5 వోల్ట్స్. సో 5 వోల్ట్స్ అనేది ఇక్కడ గ్రీన్ వైర్ని తీసుకొచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ గ్రీన్ వైర్ అనేది 5 వోల్ట్స్ అనేది కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ ఎల్లో వైర్ని తీసుకొచ్చి గ్రౌండ్ పిన్కి అనేది కనెక్ట్ చేయాలి.
సో నెక్స్ట్ సోలార్ నుంచి వచ్చే 2 వైర్స్ ఉన్నాయి కదా సోలార్ నుంచి. సో ఒకటి వచ్చి పాజిటివ్కి, ఒకటి వచ్చి గ్రౌండ్కి, ఇంకొకటి LDR1 LDR2. సో ఈ LDR1 2 అన్ని మనం అనలాగ్ పిన్ A1 A0కి కనెక్ట్ చేయాలి. ఓకేనా, A1కి A0కి LDR వైర్స్ని కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ +5 volts నెక్స్ట్ అలాగే గ్రౌండ్కి కనెక్ట్ చేసేస్తాం. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి కోడింగ్ అనేది ఈ పోర్ట్స్ నుంచి మనకి కోడింగ్ అనేది అప్లోడ్ చేస్తాం. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ పోర్ట్స్ నుంచి మనం పవర్ అనేది సప్లై ఇచ్చినప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి LDR అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్లో చెప్పాను. సో ఒకసారి వెళ్ళి చూడండి. ఎప్పుడైతే సన్ డైరెక్షన్ ఇలా చేంజ్ అయినప్పుడు కూడా సేమ్ ఈ మోటార్ అనేది ఈ విధంగా రన్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే మళ్ళీ మార్నింగ్ టైం ఈ విధంగా, ఆఫ్టర్నూన్ టైం ఈ విధంగా, సో ఈవినింగ్ టైం ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. Please like, share and subscribe. So thanks for watching.